భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఇల్లందులపాడు చెరువు అలుగుపారుతోంది. ఇల్లందు సత్యనారాయణపురం రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం కొడవటంచ వద్ద వంతెనపై నుంచి కిన్నెరసాని ఏడుమెలక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూస్తున్నాం ఇప్పటికి ఇంకా పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇల్లందు సత్యనారాయణపురం రహదారిపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు సత్యనారాయణపురం రహదారులపై అయితే భారీ వరద నీరు చేరిన పరిస్థితి కాబట్టి ఇల్లందులపాడు చెరువు అలుగుపడంతో అలుగు వరద ఉధృతికి పూర్తి స్థాయి కూడా ఇల్లందు సత్యనారాయణపురం రహదారిపై భారీగా కూడా నీరు చేరడంతో రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇల్లందు ఏజెన్సీలోని ఇది గుండాల మండలానికి పోయేటువంటి కిన్నెరసాని ఏడుమెలకల వాగు కూడా ఉధృతిగా ప్రవహించడంతో కూడా పూర్తి స్థాయి కూడా నాగారంతో పాటు ఇతర గ్రామాలకు మొత్తం కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడ్డటువంటి భారీ వర్షాలకైతే ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి మన దగ్గర కనపడుతుంది. ప్రస్తుతానికైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో భారీ వర్షం కూడా రాత్రి నుంచి ఉదయం దాకా పడడంతో కూడా వాగులు వంకలు పొంగి పొరలడంతో నగరం వాసులతో పాటు ఏజెన్సీ గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా దాదాపు 20 నుంచి 30 గ్రామాలకి పూర్తి స్థాయి కూడా రాకపోకలు మొత్తం కూడా అధికారులు నిలిచివేసిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే ఇంకా వాగులు ఇంకా వరద ఇంకా ఉధృతితో కొనసాగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాగులు దాటకూడదని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా ఆ వాగుల దగ్గర కూడా పోలీసులు బ్యారికేడ్ పెట్టినట్టు పరిస్థితి మనం చూసి ఏదైనా ఒక కుదిపేసిందని చెప్పుకోవచ్చు ఈ వర్షం. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి ఉదయం పూట దాకా పడ్డటువంటి భారీ వర్షం నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఇల్లందు ఏజెన్సీతో పాటు ఇతర ఏజెన్సీ గ్రామాలు మొత్తం కూడా నీటి మునిగిన పరిస్థితి కాబట్టి అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన దృశ్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణ శాసనమండలి సమావేశాలు